ఫ్లైట్ AI-171 అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళవలసిన ఫ్లైట్ టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే కూలిపోయింది. అది కూడా మేఘాని నగర్ అని గుజరాత్‌లో ఉండే ఒక ఏరియాలో కూలిపోయింది. మనం చూసుకుంటే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి కూలిన క్రాష్ సైట్‌కి మధ్య డిస్టెన్స్ 2 కిలోమీటర్లు మాత్రమే. చాలా దారుణమైన సంఘటన. ఫ్లైట్ కూలడం కూడా బీజే మెడికల్ కాలేజ్ అనే హాస్టల్ మీద కూలింది. అందులో 28 మెంబర్స్ మెడికల్ స్టూడెంట్స్ చనిపోయారు. అది కూడా మొత్తం ప్లేన్‌లో 242 మెంబర్స్ ఉన్నారు. అందులో 10 క్రూ మెంబర్స్ ఉన్నారు. అందులో 169 ఇండియన్స్ ఉన్నారు. 53 మెంబర్స్ బ్రిటిషర్స్ ఉన్నారు. దాదాపు 7 మెంబర్స్ పోర్చుగల్ నుంచి ఉన్నారు. ఒక కెనడియన్ ఉన్నారు. ఇది టోటల్ మెంబర్స్. దారుణం ఏమంటే ఫ్లైట్‌లో ఉన్న ఒక్క ప్యాసింజర్ తప్ప అందరూ చనిపోయారు. రమేష్ అనే ఒక ఇండియన్ ఒరిజిన్‌కి సంబంధించిన వ్యక్తి తప్ప అందరూ చనిపోయారు. అండ్ అది కాకుండా బీజే మెడికల్ కాలేజ్‌లో చదువుతున్న స్టూడెంట్స్ కూడా దాదాపు 28 మంది చనిపోయారని న్యూస్. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి దాదాపు 269 మంది చనిపోయారు. ఫ్లైట్ కూలిపోగానే ఎమర్జెన్సీ రెస్పాన్స్‌లో భాగంగానే ముందుగా లోకల్స్ ఎవరైతే అథారిటీస్ రాకముందు లోకల్సే వాళ్ళకి తోచినంత సహాయం చేయడం జరిగింది. అది కాకుండా ఫైర్ సిబ్బంది కావచ్చు, ఎన్‌డీఆర్‌ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కావచ్చు, ఎస్‌డీఆర్‌ఎఫ్ కావచ్చు, ఇంకా మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్, స్టేట్ గవర్నమెంట్ ఫోర్సెస్ అందరూ అక్కడికి చేరుకోవడం జరిగింది. ముమ్మరంగా హుటాహుటిన అందరినీ ఎవరైతే ప్రాణాలతో ఉన్నారో ఇంజ్యూరీస్ జరిగి కొంతమంది పడిన సైట్ దగ్గర వాళ్ళని హాస్పిటల్‌కి చేరడం జరిగింది. అది కాకుండా అహ్మదాబాద్‌లో ఉన్న హాస్పిటల్స్ అన్నిటిని హై అలర్ట్‌లో ప్రకటించారు. మనం ఆ ఎయిర్‌ప్లేన్ గురించి తెలుసుకుంటే అదొక బోయింగ్ 787 ప్లేన్. అదేదో పాత ప్లేన్ గూడా కాదు. అది 2017లో అక్వైర్ చేశారు టాటా గ్రూప్. ఐ మీన్ గవర్నమెంట్. తర్వాత గవర్నమెంట్ టు టాటా గ్రూప్ ట్రాన్స్‌ఫర్ అయింది. ప్రైవేటైజ్ అయింది. సో, అది పాత ఎయిర్‌ప్లేన్ గూడా కాదు. ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయింది. ఏజ్ ఓల్డ్ అయిపోయింది. ఇట్లా అయ్యుండొచ్చని. కొత్త ప్లేనే. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కరెక్ట్‌గా జరిగిందా లేదా? ఆ ఎర్రర్స్ వల్ల అయిందా లేదా? అనేది ఇన్వెస్టిగేషన్‌లో తేలాలి. ఈ దుర్ఘటన నిన్న జరిగింది. యాక్చువల్లీ మధ్యాహ్నం 1:30కి ఫ్లైట్ రైట్ టైమ్ బయలుదేరాల్సిన టైం, టేక్ ఆఫ్ అవ్వాల్సిన టైం. కానీ ఎయిర్‌ప్లేన్ 1:38 పీఎం మధ్యాహ్నం 1:38కి బయలుదేరింది. కొన్నిసార్లు డిలేస్ అన్నీ కామనే అవుతుంటాయి. కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ కారణంగా లేదా చెకింగ్ కారణంగా ఏదైనా అవ్వచ్చు. లేట్ అవుతుంది. ప్లేన్ క్రాష్ అవ్వడానికి ముందు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ప్లేన్ టేక్ ఆఫ్ అయిందో అది ఒక 800 ఫీట్ కంటే ఎక్కువ హైట్ వెళ్ళలేదు. నార్మల్‌గా ఎయిర్‌ప్లేన్ అనేవి టేక్ ఆఫ్ అవ్వగానే వాళ్ళ ఆల్టిట్యూడ్ పట్టుకుంటారు. థౌసండ్స్ ఆఫ్ ఫీట్‌లోనే హైట్‌లో ఉంటాయి. టేక్ ఆఫ్ అవ్వగానే మనకు ఆల్మోస్ట్ 1, 2 మినిట్స్‌లోనే అది 1000 ఫీటు, 2000 ఫీట్ పైనే ఉంటుంది. అంత క్విక్‌గా ఆల్టిట్యూడ్ పట్టుకుంటాయి ఎయిర్‌ప్లేన్. కానీ ఈ ప్లేన్ చూసుకుంటే మనము ఆల్మోస్ట్ 800 ఫీట్ కంటే హైట్ వెళ్ళలేదు. అండ్ మనం వీడియోస్‌లో చూసుకుంటే ఆ ఎయిర్‌ప్లేన్ కూడా సీదా నోస్ డైవ్ చేస్తూ కింది వైపు వెళ్ళింది కానీ అది ఆల్టిట్యూడ్ పట్టుకోలేదు. ఆ హైట్ మెయింటైన్ చేయలేకపోయింది. ఈ హైట్ మెయింటైన్ చేయలేకపోవడానికి కారణాలు ఏముండొచ్చనేది మనం అనలైజ్ చేద్దాం. ఇంజిన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు లేదా థ్రస్ట్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. మనకు కావాల్సిన ఇనీషియల్ బూస్టర్ రాకపోతే కావాల్సిన ఆల్టిట్యూడ్ రాదు. అదైనా ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. లేదా ఎక్సెసివ్ వెయిట్. ఏదైతే ప్యాసింజర్స్ మనం చూస్తూనే ఉంటాం. చాలామంది ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలిసుంటుంది. మనతో పాటు మనం లగేజ్ ఒక 20 కేజీ కంటే ఎక్కువ క్యారీ చేయకూడదు. 15 కేజీ కంటే ఎక్కువ క్యారీ చేయకూడదు. ఫ్లైట్‌కి ఒక పేలోడ్ ఉంటుంది. ఇంతకన్నా వెయిట్ మనం ఫ్లైట్ అనేది భరించదని. ఒకవేళ అది గనుక ఎక్సెస్ వెయిట్ అయినా ఆల్టిట్యూడ్ పట్టుకోకపోవచ్చు. ఇదొక కారణం అయ్యుండొచ్చు. లేదా ఫ్లైట్ కన్ఫిగరేషన్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. అంటే లైక్ మనం వింగ్స్ దగ్గర ఫ్లాప్స్ అని కొన్ని ఉంటాయి. అది మీకు పిక్చర్ దొరికితే అప్‌లోడ్ చేస్తాను. ఆ ఫ్లాప్స్ కొన్ని యాంగిల్‌లోనే ఉండాలి. కరెక్ట్‌గా ఆల్టిట్యూడ్ పట్టుకోవాలి అంటే అది చాలా టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. అది గనుక కరెక్ట్‌గా లేకపోయినా ఇలాంటి ప్రమాదాలు జరగొచ్చు. లేదా ఏదైనా మెకానికల్ ఫెయిల్యూర్ కూడా అయ్యుండొచ్చు. అండ్ లాస్ట్ రీజన్ నాకు తెలిసినంత వరకు ఈ రీజన్ కాకపోవచ్చు. ఇదొక పైలట్ ఎర్రర్. పైలట్ చేసిన తప్పిదం వల్ల గూడా అవ్వచ్చు. ఎందుకు పైలట్ తప్పు ఉండకపోవచ్చు అన్నది నా ఒపీనియన్ అంటే, ఆ పైలట్ ఏదో ఎక్స్‌పీరియన్స్ లేని పైలట్ కాదు. దాదాపు 8000 గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది ఆ పైలట్‌కి. అతని పేరు సుమిత్ సబర్వాల్. 8000 అవర్స్ ఫ్లైట్ టైమ్ తనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అది చిన్న ఎక్స్‌పీరియన్స్ కాదు. చాలా అనుభవమైన పైలట్. థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. తప్పు ఎవరిది? ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏదైతే ఎయిర్‌పోర్ట్ నుంచి కమ్యూనికేషన్ సిస్టమ్ ఇవ్వాలో వాళ్ళదా తప్పు? పైలట్‌దా తప్పు? టెక్నికల్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన టీమ్‌దా తప్పు? లేదా ఈ ఫ్లైట్ మ్యానుఫ్యాక్చర్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? తప్పు ఎవరిదనేది థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎందుకంటే 269 ప్రాణాలు. ఆషామాషీ విషయం కాదు. చాలా పెద్ద ఇన్సిడెంట్ ఇది. చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ ఇది. అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఇన్వెస్టిగేషన్ చేయాలి. బాధాకరమైన విషయం ఏంటంటే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు కూడా మరణించారు ఈ ఫ్లైట్ దుర్ఘటనలో.
ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారంటే ఇది ఒక న్యాచురల్ ప్రాబ్లమ్ కాదు. ఇది ఖచ్చితంగా హ్యూమన్ ఎర్రర్ వల్లే జరిగిన ప్లేన్ క్రాష్ అని అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఇది మనం కొట్టేయడానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఏదైతే ప్లేన్ క్రాష్ అవ్వడానికి ముందు మనకి వీడియోస్ వచ్చినాయి. అందులో చూస్తే వెదర్ నార్మల్‌గానే ఉంది. పోనీ ఏదైనా లార్జ్ స్కేల్‌లో పక్షులేమన్నా ఇంజిన్‌లోకి వెళ్ళిపోయి, ఇంజిన్ ఫంక్షనల్‌ని ఆపేయడం ఇలాంటివి జరిగినట్టు మనకైతే ప్రస్తుతానికైతే కనపడట్లేదు. కానీ పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగక ముందు ఇది అని మనం కన్ఫర్మ్‌గా చెప్పలేము. కానీ మనకు కనిపిస్తున్న ఎవిడెన్స్ ప్రకారం వెదర్ ప్రాబ్లమ్ అయితే కాదు. క్లియర్ స్కై, ఏ థండర్ స్టార్మ్స్ లేవు, వాన లేదు, ఏమీ లేదు. అది కాకుండా బర్డ్స్‌కి గూడా ఏమి కనపడలేదు. ఈవెన్ ఎవరైతే లైవ్ విట్‌నెస్ ఉన్నారో వాళ్ళు గూడా చెప్పడం జరిగింది ఈ మాట. మళ్ళీ తప్పు ఎవరిది? ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్‌లో మనకి కీలకమైన సాక్ష్యంగా బ్లాక్ బాక్స్‌ని పరిగణించడం జరుగుతుంది. బ్లాక్ బాక్స్ అంటే పేరు ఇది బ్లాక్ బాక్స్ కావచ్చు కానీ, ఇది చూడ్డానికి ఆరెంజ్‌లో ఉంటుంది. మీకు పిక్చర్ వేస్తాను. ఆరెంజ్ కలర్ ఆర్ సమ్‌టైమ్స్ రెడ్ కలర్‌లో కూడా ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ అనేది ఇదొక డివైస్. ఇది మనం ఫ్లైట్‌లో కాక్‌పిట్‌లో ఏదైతే ఇద్దరు పైలట్, కో పైలట్ కూర్చుంటారో వాళ్ళిద్దరిలో మధ్య ఏదైతే సంభాషణ జరుగుతుందో, ఆ సంభాషణని రికార్డ్ చేస్తుంది. అండ్ అలాగే ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఏ స్పీడ్‌లో ఉన్నారు, ఏ ఆల్టిట్యూడ్‌లో ఉన్నారు, వాళ్ళకి ఏ గైడ్‌లైన్స్ ఆర్ ఆర్డర్స్ వస్తున్నాయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి, ఇవన్నీ అది రికార్డ్ చేస్తుంది. దాదాపు ఒక లాస్ట్ 24 అవర్స్ రికార్డ్స్ దాంట్లో అవైలబుల్ ఉంటాయి. పైలట్స్ మధ్య జరిగిన సంభాషణ మాత్రం ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ ఎక్స్‌ప్లనేషన్ వరకు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ బ్లాక్ బాక్స్‌లో ఉంటుంది. ఖచ్చితంగా క్రాష్ సైట్‌కొచ్చి ఎక్స్‌పర్ట్స్ దాన్ని తీసి అనలైజ్ చేస్తారు. మామూలు మనుషులైతే దాన్ని అనలైజ్ చేయలేరు. దానికి ఎక్స్‌పర్ట్సే అవసరం. వాళ్ళే అనలైజ్ చేస్తారు దాన్ని. ఆ బ్లాక్ బాక్స్‌లో మనకి చాలా అర్థం కాని టెక్నికల్ డేటా కూడా ఉంటుంది. సో, ఈ బ్లాక్ బాక్స్ అనేది ఈ కేసులో చాలా కీలకం. ఈ సంఘటన ఇప్పుడు మాత్రమే కాదు. ఇది బోయింగ్ కంపెనీ ఎయిర్‌ప్లేన్ అనేది 2019లో ఐ గెస్ సౌత్ కొరియాలో కూడా ఒకటి ప్లేన్ ఇలాగే క్రాష్ అయింది. కానీ దానికి కారణాలు ఏమి అనేది పూర్తిగా తెలియలేదు. ఐ థింక్ డిసెంబర్‌లో జరిగుండాలి అది. 2024 ఐ థింక్ 6, 7 మంత్స్ ఎర్లీ న్యూసే ఇది. చాలా దూరమే కాదు. కొంతమంది అంటున్నారు ఏమంటే, ఈ బోయింగ్ కంపెనీవే ఎయిర్‌ప్లేన్స్ కరెక్ట్‌గా ఉండట్లేదు. టెక్నికల్ ఫాల్ట్స్ ఉన్నాయని కూడా అంటున్నారు. అది కాకుండా 2019లో ఎవరో ఒకతను ఐ థింక్ యూరోప్ సంబంధించిన ఎవరో ఒకతను 30 ఇయర్స్ అందులో పనిచేసిన ఒక ఎంప్లాయీ ఎవరైతే క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ అనుకుంటాను. తనే వచ్చి ఒక విసిల్ బ్లోవర్‌గా చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో అనుకుంటాను. బోయింగ్ అనేవాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయరు. కాస్ట్ తగ్గించుకోవడానికి లో క్వాలిటీ ఎక్విప్‌మెంట్స్ అనేది వాళ్ళు వాడతారు అని. ఆ ఎఫెక్ట్ వల్ల బోయింగ్ కంపెనీ షేర్స్ అనేవి చాలా దారుణంగా పడి కొన్ని కోట్లలో నష్టం వచ్చాయి. అండ్ తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైతే ఆ విజిల్ బ్లోవర్ ఉన్నారో అతను అనుమానాస్పదంగా తన ఇంట్లోనే తను గన్‌తో బుల్లెట్ కాల్చుకొని చనిపోయాడు అని కథనం. అది ఎంతవరకు అది సూసైడా, మర్డరా అనేది తెలీదు. బహుశా పెద్దవాళ్ళ హస్తం ఉండొచ్చు. సో, బోయింగ్ కంపెనీది ఇందులో మిస్టేక్ ఉందా? లేదా పైలట్ మిస్టేక్ ఉందా? లేదా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ది సిస్టమ్‌లో పనిచేస్తున్న వాళ్ళది మిస్టేక్ ఉందా? లేదా గ్రౌండ్ లెవెల్‌లో అన్ని టైర్స్ కావచ్చు, టెక్నికల్ క్లియరెన్స్ కావచ్చు, ఇవన్నీ క్లియరెన్స్ ఇచ్చిన వాళ్ళది తప్పుందా? అసలు ఎవరిది తప్పుందనేది మనకి బ్లాక్ బాక్సే చెప్పాలి. చాలా దారుణమైన సంఘటన. బాధాకరం. వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుందాం. థాంక్ యూ.